నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో యష్ బొడ్లూరి గారు ఉన్నారు. ఒకసారి మనం సార్తో మాట్లాడదాం. నమస్తే యష్ గారు, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నారా? ఎస్, బాగున్నాను సార్. సార్, ఇప్పుడు జగనన్న 2.0 జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు అనుకోవడం అంతకన్నా భిన్నంగా ఉంటుంది అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి నా పాదయాత్ర కూడా మొదలవుతుంది. ఒక 2 ఇయర్స్లో నా పాదయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేను చెప్తాను ఒక్కొక్కరికి, మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజలు నాకు మద్దతు ఇస్తారు. మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి సప్త సముద్రాలు దాటైనా కానీ ఎక్కడున్నారో మేము తీసుకొచ్చి కూర్చోబెడతాం, బట్టలు ఇప్పదీసి పరిగెత్తించి కొడతాం అన్నట్టు చెప్పడం జరిగింది. సో అసలు ఏం జరుగుతున్నా, ఎందుకని ఆ మాట అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందా మళ్ళీ మీ ప్రభుత్వం అనేది దిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుందని చెప్పేసి? నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని ఇంటర్వ్యూస్లో ఇదే చెప్తా, మళ్ళీ చెప్తున్నా మీకు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు, అంతే, పీరియడ్. ఓకేనా? ఎందుకంటున్నానంటే ఈ మాట, 11 సీట్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిమితం చేశారు అంటే జగన్ని అఘాల పాతాళం తొక్కేశారు ప్రజలు. జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చూశారు. అవును. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా లేకుండా ఆఫ్టర్లో ఒక ఎమ్మెల్యేకి పరిమితం చేసినా సరే ఆయన ఉగ్రవాది మనస్తత్వం, ఉగ్రవాది రాజకీయం పోనివ్వట్ల. ఇప్పటికి కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజల్ని టార్గెట్ చేస్తున్నాడు, కార్యకర్తలను చంపేస్తున్నాడు, ఆ చావుని రాజకీయంగా వాడుకుంటున్నాడు, ఆ శవాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాడు. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో పోని, ఓకే, ఒక ఎమ్మెల్యే వదిలేసే, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరైనా సరే ఇప్పటి వరకు ఒక డ్రగ్ డీలర్ని, రేపిస్ట్ని, మర్డర్ చేసినోడిని, కిడ్నాపులు చేసినోడిని, పిక్ పాకెటర్లు చేసినోడిని, వాళ్ళ కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు మీరు భారతదేశంలో ఎవరైనా చూసారా? ఈ రాజకీయ నాయకుడిని చూసారా? చూడలేదు. ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డ్రగ్ డీలర్లకు ఇంటికెళ్ళి పరామర్శిస్తాడు, కిడ్నాప్ చేసే వాళ్ళకి ఇంటికెళ్ళి పరామర్శిస్తాడు, రేపులు చేసినోడు ఇంటికెళ్ళి పరామర్శిస్తాడు, పిక్ పాకెటర్లు ఇంటికెళ్ళి పరామర్శిస్తాడు, అమ్మాయిలు మానభంగాలు చేసిన ఇంటికెళ్ళి పరామర్శిస్తాడు. అదేందో నాకు అర్థం కావట్లా. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలనుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ గ్యాంగ్, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. అంటే ఏం సందేశం ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? అంటే మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ తప్పుదారి పట్టింది అని అంటున్నారు ఆయన. లా అండ్ ఆర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది బ్రదర్. నిజంగా లా అండ్ ఆర్డర్ కనుక పోలీసు వాళ్ళు పర్ఫెక్ట్గా, అంటే ఆంక్షలు లేకుండా పోలీసు వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తారనుకో, జగన్మోహన్ రెడ్డి గంట సేపు కూడా రోడ్డు మీద తిరగలేడు. ఓకే, ఫర్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయన ఆహాభావాలు, ఆయన చేస్తున్న సైకు పనులు, ఆయన చేస్తున్న నికృష్ట పనులు, ఏదైతే ఆయన మొహంలో కదలికలు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే నాకు, ఎవరెవరైతే ఆయన చుట్టుపక్కల ఉంటారో వీళ్ళందరూ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిపోవాలి ఇలాగా, తద్వారా వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రజలను హింసించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనసులో కోరుకుంటున్నట్టుగా ఆయన మొహం మీద కనిపిస్తూ ఉంటుంది పదే పదే. దట్స్ వాట్ ఐ థింక్ వెన్ ఐ లుక్ ఎట్ హిమ్. ఓకే, హీఈస్ నాట్ ఎ నైస్ పొలిటీషియన్. He is one of the dangerous politician. In fact, not a politician, venomous politician. ఓకే సార్, ఇది 2.0 గురించి చెప్తారు. అసలు వాళ్ళ ప్రణాళిక ఎలా ఉందని అనుకుంటున్నారు? జగన్ రెడ్డి 2.0 అంటే 1.0 అంటే ఏముండింది? జగన్ రెడ్డికి ప్రశ్నించిన వాళ్ళని చంపేశాము, ప్రశ్నించిన వాళ్ళని కేసులు పెట్టాము, హింసించాము, అది 1.0. 2.0లో జగన్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడు తెలుసా? జగన్ రెడ్డి 2.0 ఏంటంటే ఆయన చుట్టుపక్కల ఉన్న అందరినీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తీర్చిదిద్దాలి, ఆయన కార్యకర్తలందరినీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తీర్చిదిద్దాలి. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఉసిగొల్పాలి. ఉసిగొలిపితే ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతారు. ఆ భయభ్రాంతులకు గురయ్యి అట్లా ఏమన్నా భయపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇలవైపు తిప్పుకునే ప్రయత్నం చేయొచ్చా అనే కార్యక్రమం 2.0గా మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలు ఎవరు కూడా పిచ్చోళ్ళు కాదు. జగన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు చూస్తే తట్టుకోలేరు. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని నేనైతే అనుకోవట్లా. చదువుకున్న వాళ్ళందరికీ కూడా అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, దొబ్బేశాడు. ఇంకోసారి వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు కూడా బతకరు, చిన్నపిల్లలు కూడా బతకరు అని చెప్పి. ఓకే, సో ఐ రియలీ డోంట్ థింక్ పీపుల్ విల్ ఎంకరేజ్ జగన్మోహన్ రెడ్డి ఎనీ ఫర్దర్.